ఎంతోమంది ఆస్తులు ఉన్నా కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. సొంత ఇల్లు ఉంది, ఆస్తులు కూడా ఉన్నాయి, కానీ దాన్ని అనుభవించడానికి కావాల్సిన హెల్త్ లేదు. నేను ఇప్పుడు సంపాదించట్లేదు, నా హెల్త్ ఖర్చుల గురించి పిల్లలపైన డిపెండెంట్గా ఉన్నాను. ఈ డిపెండెన్సీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? మీరు చాలా గౌరవంగా రిటైర్ అవ్వడానికి ఉన్న ఆప్షన్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రిటర్న్స్ గురించి ఆలోచించాలి, ఏదైనా ప్రాబ్లం అయితే అనే రిస్క్ కూడా ఉండదు. దీంట్లో బ్యాంక్ మీకు ఈఎంఐ చెల్లిస్తుంది, అంటే మీ ఖర్చుకి కావాల్సిన డబ్బు బ్యాంకే ఇస్తుంది. మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ మీ ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ ఆప్షన్ ఏంటి? దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను మీకు. 1961లో ఫ్లోరిడా ఈ ప్రాంతంలో నెల్సన్ హెయిన్స్ అనే ఒక బ్యాంకర్ ఉండేవాడు. చిన్నప్పుడు ఫుట్బాల్ కోచింగ్ తీసుకునేవాడు. ఆ కోచ్ యొక్క వైఫ్ని పెద్దయ్యాక కలిశాడు. ఈ కోచ్ వైఫ్ పేరు నెల్లీ యంగ్. చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. కోచ్ కూడా లేరు. ఇప్పుడు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంది ఫుట్బాల్ కోచ్ యొక్క వైఫ్ నెల్లీ యంగ్. వీళ్ళని కలిసిన నెల్సన్ హెయిన్స్కి అనిపించింది ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు, దాన్ని కూడా అమ్మేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా ఏజ్ అయిపోయింది, ఎర్న్ చేయడానికి కూడా అవకాశం లేదు, పిల్లలు కూడా లేరు. ఇలాంటి సిచ్యువేషన్లో నెల్సన్ హెయిన్స్ ఒక ఆప్షన్ని నెల్లీ యంగ్ ఫుట్బాల్ కోచ్ యొక్క వైఫ్కి ఇస్తాడు. ఆ ఆప్షన్ ఏంటంటే, మీరు ఎంతవరకు జీవిస్తారో ఆ కాల వ్యవధి వరకు మీరు ఈ ఇంటిలోనే ఉండొచ్చు, కానీ బ్యాంక్ మీకు లోన్ని ఇస్తుంది. ఆ లోన్ని మీరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. కానీ వన్ కండిషన్ ఉంటుంది. మీరు ఉండడానికి ఏదైతే ఇల్లు ఉందో ఈ ఇంటి యొక్క ఓనర్షిప్ బ్యాంక్ ఎంత లోన్ మీకు ఇస్తుందో అంత ఓనర్షిప్ ఆ ఇంటి వాల్యూకి తగ్గట్టుగా బ్యాంక్కి ఇంటి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్యాంక్ మీకు లోన్ని ఇస్తుంది. మీరు దాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు జీవితాంతం హాయిగా ఈ ఇంటిలోనే ఉండొచ్చు అనే ఒక ఆప్షన్ని తీసుకొచ్చాడు. ఇది 1961లో ఫ్లోరిడాలో జరిగిన ఒక ఘటన. ఇది వరల్డ్స్ ఫస్ట్ రివర్స్ మార్ట్గేజ్ అండి. ఈ ఆప్షన్ను ఇనీషియల్గా అంత ఫేమస్ అవ్వలేదు, ఎంతోమందికి తెలియదు కూడా. బట్ 1980లో అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న రొనాల్డ్ రేగన్ ఈ ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకున్నారు. దాన్ని ఒక లాగా అనౌన్స్ చేశారు. హౌసింగ్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్ట్ అనే ఒక లాని తీసుకొచ్చారు. ఇది గవర్నమెంట్ అప్రూవల్తో సహా ఒక రివర్స్ మార్ట్గేజ్ ఆప్షన్ను గవర్నమెంటే అందించింది అమెరికాలో. 2007-8లో ఇండియాలో ఇది కూడా ఇంప్లిమెంట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకు రివర్స్ మార్ట్గేజ్కి లోన్ ఇస్తుంది అన్నట్లయితే ఎలాంటి కండిషన్ ఉండాలి వాళ్ళకి, అంటే ఎవరైతే ఇంటి ఓనర్షిప్ని ఇస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా ఎలాంటి ప్రొటెక్షన్ని ఇది అందించాలి. వీటన్నిటి గురించి గవర్నమెంట్ రూల్స్ని ఫ్రేమ్ చేయాలి కదా. ఆ రూల్స్ని 2007-8లో మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది. దానికి ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ఆ యాక్ట్ పేరు నేషనల్ హౌసింగ్ బ్యాంక్, NHB. ఈ బ్యాంక్ని ఇంప్లిమెంట్ చేసింది. సో ఇప్పుడు ఈ స్వంత ఇంటిని బ్యాంక్కి ఇచ్చి లోన్ తీసుకునే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఈ NHB ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని కింద వస్తుంది. దానికి తగ్గట్టుగా ఆ గైడ్ లైన్స్కి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇదేనండి ఈ ప్రైమ్ వీడియో యొక్క టాపిక్. అయితే నా దగ్గర ఆస్తి ఉంది, దాన్ని నేను బ్యాంకుకి రివర్స్ మార్ట్గేజ్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలాంటి ఆస్తులు ఎలిజిబుల్గా ఉంటాయి, ఇది స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనం అప్లై చేయాలి, ఎన్ని సంవత్సరాల వరకు బ్యాంక్ మనకు రివర్స్ మార్ట్గేజ్ ఆ లోన్ అమౌంట్ని తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అలానే దీంట్లో ఈఎంఐ రూపంలో తీసుకోవచ్చు, బల్క్ అమౌంట్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉందా, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడడం మీ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 1 అండి, సొంత ఇంటి అనేది చాలా పెద్ద ఫినాన్షియల్ డిసిషన్. ఎంతోమంది లైఫ్ లాంగ్ సంపాదించిన డబ్బుని స్వంత ఇంటి గురించి వాళ్ళు ఏదైతే లోన్ తీసుకుని ఉంటారు కదా దాన్ని తిరిగి చెల్లించడానికి లైఫ్ టైం కమిట్మెంట్ని తీసుకుంటారు. అంత పెద్ద కమిట్మెంట్ ఇది కదా, అంత పెద్ద ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఇంటిని కొనుగోలు చేశారు, ఏజ్ అయింది, పిల్లలు మిమ్మల్ని చూసుకోవట్లేదు. అప్పుడు మీ దగ్గర ఏముంటుంది? హౌస్ ఉంటుంది, కానీ ఎర్న్ చేయడానికి శక్తి ఉండదు. జాబ్ దొరకదు కూడా ఆ ఏజ్లో. ఎవరిస్తారు మీకు జాబు? దొరికినా కూడా మీకు జాబ్ చేయడానికి ఎనర్జీ ఉంటుందా? సో ఇలాంటి సిచ్యువేషన్నే హౌస్ రిచ్ క్యాష్ పువర్ అంటారు. హౌస్ రిచ్ క్యాష్ పువర్, మీ దగ్గర క్యాష్ లేదు, ఇంటి మాత్రమే ఉంది. అలాంటప్పుడు రివర్స్ మార్ట్గేజ్ అన్నది హెల్ప్ అవుతుంది.
రివర్స్ మార్ట్గేజ్ యూజువల్గా నేను ఇంటిని కొనుగోలు చేశానంటే, లోన్ తీసుకుని ఇంటి కొనుగోలు చేశానంటే బ్యాంకుకి ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతాను. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత ఆ ఇంటి నా పేరు మీద రిజిస్టర్ అవుతుంది. అంతవరకు బ్యాంక్ పేరు మీద ఉంటుంది. నేను ఈఎంఐ కడుతూ దాని యొక్క ఓనర్షిప్ని మంత్ బై మంత్ నేను సంపాదిస్తాను. ఇది హౌసింగ్ లోన్ వర్క్ చేసే విధానం. ఇప్పుడు నా దగ్గర హౌస్ ఉంది, దాన్ని బ్యాంక్కి ఇవ్వాలంటే బ్యాంక్ అగైన్ ఈఎంఐ కడుతుంది, మనకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇదండి రివర్స్ మార్ట్గేజ్ వర్క్ చేసే విధానం. బ్యాంక్ ఇచ్చిన లోన్ని మీరు ఎప్పటికీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు. సరేనండి, రివర్స్ మార్ట్గేజ్ గురించి నేను అప్లై చేయాలి అనుకున్నట్లయితే హౌస్ ఓనర్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? నంబర్ 1, మినిమం 60 ఇయర్స్ అయి ఉండాలి మీ ఏజ్ దీనికి అప్లై చేయాలంటే. ఒకవేళ మీరు ఇద్దరు ఉంటారు, కపుల్ ఉంటారు అన్నట్లయితే, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, ఇద్దరిలో ఒకరికి 60 ఇయర్స్ కంపల్సరీ, వైఫ్కి 55 to 58, లేదా వైఫ్ ఏజ్ 60 అనుకోండి, హస్బెండ్ ఏజ్ 55 to 58 ఈ లోపల ఉండాలి. సో సీనియర్ సిటిజన్ కపుల్ అయి ఉంటే మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఏజ్ 60, మీ వైఫ్ ఉంది, మీ వైఫ్ ఏజ్ తక్కువ అనుకోండి, అలాంటప్పుడు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉండదు. సో ఈ ఇంటి గురించి మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో రివర్స్ మార్ట్గేజ్కి, ఆ ఇంటి టైటిల్ డీడ్స్ మీ పేరు మీద ఉండాలి. అంటే ఆ ఇల్లు మీ పేరు మీద ఉంటుంది, మీకు దానిపైన కంప్లీట్ రైట్స్ ఉండాలి. ఎలాంటి లోన్ ఆల్రెడీ దానిపైన ఉండకూడదు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, ఇది మీ ప్రైమరీ ఇంటి అయి ఉండాలి. అంటే నేను రెంట్కి ఇస్తున్నాను, నాకు 3-4 బిల్డింగ్లు ఉన్నాయి, ఈ ఒక్క బిల్డింగ్ని నేను ఇలా రివర్స్ మార్ట్గేజ్ చేయాలి అనుకుంటున్నాను, అలా అవ్వదు. నేను ఉండడానికి వాడుకుంటున్న ఇల్లు ఇది మాత్రమే నాకుంది అన్నట్లయితే మాత్రమే అది మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బిల్డింగ్ ఉందండి, లేకపోతే అద్దె ఇల్లుకి ఇచ్చారు, అలాంటిది మీరు రివర్స్ మార్ట్గేజ్ చేయడానికి అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ ఇంకొక కండిషన్ ఏంటంటే, ఆ బిల్డింగు అట్లీస్ట్ నెక్స్ట్ 20 ఇయర్స్ స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రక్చరలీ అది స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ వచ్చేసి దాని గురించి చెక్ చేసుకుంటారు. అది ఎన్షూర్ అవ్వాలి. అంత లైఫ్ లేకపోతే అలాంటి బిల్డింగ్కి రివర్స్ మార్ట్గేజ్ ఒప్పుకోదు బ్యాంక్. అయితే బ్యాంక్ ఒక బిల్డింగ్కి ఎలా రేట్ ఫిక్స్ చేస్తుంది? అది మార్కెట్ రేట్ని కన్సిడర్ చేస్తుందండి బ్యాంకు. అప్లై చేసేటోళ్ళ ఏజ్ ఎంత ఉంది, అలానే బ్యాంకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ కలెక్ట్ చేసుకుంటుంది. యూజువల్గా ఒక హోమ్ లోన్ ఈఎంఐ అనుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు స్ట్రాంగ్గా ఈ బిల్డింగ్ ఉంటుంది, దానికి అలాంటి ప్రాపర్టీకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అలా వాళ్ళు లెక్కిస్తారు. సో మీ ఏజ్ చాలా ఎక్కువైతే మీకు దొరికే డబ్బు కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 60 ఇయర్స్, నేను రివర్స్ మార్ట్గేజ్ చేస్తున్నాను, మేబీ నా ప్రాపర్టీకి నాకు 1 lakh per month దొరుకుతుంది అన్నట్లయితే, ఎవరో ఒక వ్యక్తి 75 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి అప్లై చేసినట్లయితే వాళ్ళకి దొరికే అమౌంట్ 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇలా మీ ఏజ్ ఎంత ఎక్కువైతే మీకు వచ్చే డబ్బు అంత ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రివర్స్ మార్ట్గేజ్ ద్వారా డబ్బు పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది, నంబర్ 1, ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డేట్కి మీకు పెన్షన్ లాగా వస్తుంది. మీరు ఒక జాబ్కి వెళ్ళి రిటైర్ అయితే ఎలా పెన్షన్ ఎవ్రీ మంత్ మీరు ఉండేదాకా వస్తుందో, అలా మీరు ఉన్నంత వరకు ఈ పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ ఒక డేట్కి వస్తుంది. ఇది 1 వే. సెకండ్ వే ఏంటంటే, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, లేదా ఇంకేదో పెద్ద లోన్ ఉంది నాది, ఆ లోన్ని నేను క్లియర్ చేయాలి, దానికి నాకు బల్క్ అమౌంట్ కావాలి, నా దగ్గర ఉన్నది ఈ బిల్డింగ్ మాత్రమే, నేను ఎర్న్ చేయలేను అన్నట్లయితే ఆ లోన్ క్లియర్ చేయడానికి పెద్ద అమౌంట్ మీకు దొరకవచ్చు. మీ బిల్డింగ్ వాల్యూ పైన అది డిపెండ్ అవుతుంది. సో ఇలా బల్క్ అమౌంట్ కూడా మీరు పొందొచ్చు. మేబీ అప్ టు 50% వరకు మీరు పొందొచ్చు. మీ ప్రాపర్టీకి 2 కోట్ల రూపాయల వరకు వాల్యూ ఉంది అన్నట్లయితే మేబీ 1 crore rupees వరకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంత మీరు బల్క్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మిగిలిన అమౌంట్ ఎవ్రీ మంత్ మీకు వస్తూ ఉంటుంది. 3వ ఆప్షన్, నాకు తెలియదండి ఇప్పుడైతే ఎమర్జెన్సీ లేదు, ఇంకో 5 years తర్వాత వస్తే నేనేం చేయాలి? దానికి ఒక ఆప్షన్ ఉంది, లైన్ ఆఫ్ క్రెడిట్ మీరు ఎంచుకోవచ్చు. ఇదేంటి లైన్ ఆఫ్ క్రెడిట్ అన్నట్లయితే, ఒక ప్రీ అప్రూవ్డ్ లిమిట్ ఉంటుంది. సో మీకు లోన్ కావాలంటే సే 20 lakhs వరకు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్ మేబీ 1 lakh 1.5 lakh పెన్షన్ లాగా వస్తుంది అన్నట్లయితే, ఈ లైన్ ఆఫ్ క్రెడిట్కి ఒక ప్రీ అప్రూవ్డ్ లిమిట్ ఉంటుంది కదా, అంత అమౌంట్ మీరు లోన్గా తీసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్లో మీరు ఏది ఎంచుకున్నా కొన్ని కండిషన్స్ ఉంటుంది, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అండి, హ్యుమానిటేరియన్ వాల్యూస్ మరియు మీరు ఎప్పుడు లోన్ని తిరిగి చెల్లించాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎలాంటి లోన్ని తిరిగి చెల్లించడానికి అవకాశం లేదు, అలాంటి ఆప్షనే లేదు.
మీ ప్రాపర్టీ వాల్యూకి తగ్గట్టుగా మీకు అమౌంట్ ఇస్తారు. మీరు ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా డబ్బుని తీసుకుంటారు బ్యాంక్ నుండి, దాన్ని తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. అలానే ఒకవేళ మీరు 20 ఇయర్స్కి రివర్స్ మార్ట్గేజ్ ఎంచుకున్నారు, 20 ఇయర్స్ అయిపోయింది, దాని తర్వాత మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు ఎర్న్ చేయడానికి అవకాశం లేదు. మీ ప్రాపర్టీ వాల్యూకి బ్యాంక్ ఇచ్చిన ఏదైతే పెన్షన్ ఉందో అది సరిపోయింది. ఇప్పుడు మీరు ఇంటిని వెకేట్ చేయాలా? లేదండి. ఎవరైతే ఎల్డర్లీ కపుల్ ఉన్నారో వాళ్ళు ఉన్నంత టైంకి 5 ఇయర్స్ 7 ఇయర్స్ కంటిన్యూ చేయొచ్చు ఈ రివర్స్ మార్ట్గేజ్ని. మీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకో సినారియో ఉంది. 20 ఇయర్స్కి రివర్స్ మార్ట్గేజ్ తీసుకున్నారు, ఆ ఎల్డర్లీ కపుల్ 10 ఇయర్స్లోనే చనిపోయారు అనుకోండి. సో బ్యాంక్ ఆల్రెడీ 50% అమౌంట్ని ఆ కపుల్కి ట్రాన్స్ఫర్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల రూపాయల ఆస్తి అనుకోండి, 1 crore రూపీస్ బ్యాంక్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా 1 crore రూపీస్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కపుల్ చనిపోయారు కదా, వాళ్ళ పిల్లలు ఆ 1 crore రూపీస్ బ్యాంక్ ఏదైతే ఇచ్చిందో దానికి వడ్డీ సమేతంగా తిరిగి చెల్లిస్తే ఆ ప్రాపర్టీని పొందొచ్చు. వద్దు అనుకున్నట్లయితే ఆ ఎల్డర్లీ కపుల్ పిల్లలను నామినీ అని నేమ్ చేసినట్లయితే అప్పుడు మిగతా 1 crore రూపీస్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదొక ఆప్షన్. ఒకవేళ 20 ఇయర్స్ అయిపోయింది, ఆ ప్రాపర్టీని ఇప్పుడు అమ్మితే బ్యాంక్కి లాస్ అవుతుంది అన్నట్లయితే ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ని బ్యాంక్కి కట్టాలా? లేదండి. బ్యాంక్ లాస్ అయినా కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయదు. నియమాల్లో అంటే ఏదైతే కండిషన్స్ ఉన్నాయో దాంట్లో అది లేదు. సరేనండి, బెనిఫిట్లు ఛాలెంజెస్ ఏంటి? బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక లోన్లా బ్యాంక్ మీకు ఇస్తుంది కాబట్టి ఏదైతే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఎవ్రీ మంత్ వస్తుందో దానిపైన మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లోన్ అని పరిగణించబడుతుంది. ఛాలెంజ్ ఏంటంటే మీ తర్వాత ఈ ఇంటి ఓనర్షిప్ మీ పిల్లలకి దొరికే అవకాశం ఉండదు కాబట్టి ఫ్యామిలీతో డిస్కస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది కమర్షియల్ బిల్డింగ్కి అప్లై అవ్వదు, దాన్ని రివర్స్ మార్ట్గేజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ ఇంటిలో మీరు ఉంటారు కాబట్టి దీనికి ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే ఆ బిల్డింగ్ గురించి అది మీరే కట్టాలి. మీకు ఏదైతే పెన్షన్ లాగా అమౌంట్ వస్తుందో దాంట్లో మీరు కట్టాల్సి ఉంటుంది. సామాన్యంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు మాత్రమే ఈ ఆప్షన్ దొరుకుతుంది ఇన్ జనరల్. అయినా కూడా దాని తర్వాత కూడా మీరు ఆరాముగా ఉన్నారు అన్నట్లయితే మీరు ఉన్నంత వరకు ఈ ఇంటిలోనే ఉండొచ్చు. దానికి మీరు ఎక్స్ట్రా డబ్బు కట్టాలి, బ్యాంక్కి లోన్ కట్టాలి, అలాంటివి ఏమీ ఉండవు. సో ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి? నెంబర్ 1 అండి, కేవైసీ డాక్యుమెంట్స్, పాను, ఆధార్ కార్డు. అలానే టైటిల్ డీడ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద హౌస్ అండి. రీసెంట్గా మీరు ట్యాక్స్ కట్టారు, దానికి రెసీట్ ఏదైనా ఉంటే దాన్ని ఇవ్వాలి. అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, అలానే 13 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ అంటారు. అంటే ఓనర్షిప్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి నుంచి మీకు వచ్చింది, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఓనర్గా ఉన్నారు, ఇది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ రికార్డ్స్లో మీకు దొరుకుతుంది. ఈసీ 13 to 30 ఇయర్స్ ఈసీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేసి బ్యాంక్కి వెళ్ళి అప్లై చేయాలి. అప్పుడు బ్యాంక్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తుంది, మీ ప్రాపర్టీ వాల్యూ యొక్క ఇవాల్యుయేషన్ జరుగుతుంది. అదన్నీ అయిన తర్వాత బ్యాంక్ ఇన్ని సంవత్సరాల వరకు ఇంత అమౌంట్ మీకు ఇవ్వగలము అని ఒక ఆఫర్ని ఇస్తుంది. మీకు అది రైట్ అనిపిస్తే, రైట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని అనిపిస్తే, అంటే మీ ప్రాపర్టీ ఇస్తున్నందుకు మీకు వస్తున్న డబ్బు ఓకే అనిపించినట్లయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు. లాస్ట్లీ రివర్స్ మార్ట్గేజ్ అన్నది సీనియర్ సిటిజన్ ఉన్నారు, పిల్లలు లేరు, అలాంటి వాళ్ళకి. సీనియర్ సిటిజన్స్ చాలా బాగా సంపాదించారు కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళని బాగా చూసుకోవట్లేదు, చాలా పెయిన్లో ఉన్నారు అన్నట్లయితే అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ని డెఫినెట్గా ఒక వరంలా ట్రీట్ చేయాలండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఎవరికైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది వాళ్ళకి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.